భార్యాభర్తల అనుబంధం బాగుంటే ఒకే మాట మీద ఉంటారు. ఆ విషయంలో నన్ను అడిగితే మొగాళ్ళకి చెప్పవలసిందే చాలా ఉంది. భార్య విషయంలో భర్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజు చెప్పాలా, రోజు అడగాల. ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ. రోజు అడగాల్సిందే, రోజు కనిపెట్టాల్సిందే. ఆవిడ కాస్త మంచి చీర కట్టుకొని ఏమిటే సూపర్ అనాలి. ఏ సొమ్మేం పోయింది అనవాయా ఒక మాట. ఏటి అనేది వాళ్ళకి తెలియదు, ఏటి అనకూడదు ఇక్కడ, అనాలి. అది బాధ్యత, అది బాధ్యత. సంతోషిస్తారు ఆ చిన్న విషయానికి. అలాగే భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే, గాయం అయిందనుకోండి, వంట చేస్తుంటేనో ఆఫీసులో ఏదైనా గాయం అయిందనుకో, వాడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు. తల్లితో చెప్పుదురు మరి తనయులకు నువ్వు చెప్పుదురు, తల్లితో చెప్పుదురు మరి తనయులకు నువ్వు చెప్పుదురు. చిత్రమైనది స్త్రీ జగత్తు, చిత్రమైనది స్త్రీ జగత్తు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, చెప్పకయ్య తప్పనప్పుడు చెప్పుదురది. స్త్రీ మనస్తత్వాన్ని కాచి వడబోసేశాడు విశ్వనాథ సత్యనారాయణ. భార్యకి ఏదైనా గాయం అయితే ఒంటి మీద తల్లితో చెప్పుదురు. అమ్మకి ఫోన్ చేసి, అమ్మ వంట చేస్తుంటే చెయ్యి కాలిపోయింది, ఆవిడ ఎక్కడో ఉంది అండమాన్లో, ఆవిడకి చెబుతుంది. ఆవిడకి ఎన్నిసార్లు కాలిందో చెయ్యి, అలాగా అమ్మ అనేది ఆవిడేదో చెబుతుంది, తల్లితో చెబుతుంది. అంతేకాదు కొడుకు వస్తాడా, ఇప్పుడు చూడరా ఎలా వేలు కాలిపోయింది ఆయన కొడుకు చెబుతుంది, భర్తకి చెప్పదండి. చెప్పకుండా పైగా ఇక్కడ చెయ్యి కాలింది అనుకోండి, ఇలా దాచేస్తారు. ఇలాగ చూడకూడదా, అడగకూడదా, తెలుసుకోకూడదా, అసలు మనుషులు పట్టించుకోరు. ఇక్కడ వస్తుంది తేడా. ఇది విచిత్రం. మీరు అనుసరించి చూడండి. చెప్పరు, కనిపెట్టాలి, అడగాలి. అసలు ఇంటికి రాగానే ఎలా ఉన్నావు అని అడగరు. ఏమన్నా తిన్నావా లేదా అని అడగ. ఎంతసేపు కాఫీ పెట్టావా, నలుగురు వస్తున్నారు. కాఫీ హోటలేట ఇక్కడ, నలుగురు వస్తున్నారట. ఇంట్లో పెళ్ళ ఉన్నది కాఫీలు పెట్టడానిక. నలుగురు వస్తారు. మన నలుగురు తీసుకెళ్ళడానికి చివరిలో నలుగురు వచ్చేవరకు నలుగురు వస్తూనే ఉంటారు ఇంటికి. ఇక్కడ ఏంటి నలుగురు వచ్చేది పని లేక. ఇంట్లో వాళ్ళని ఇలాగా మొత్తం ప్రతిదానికి సర్వీస్ పేరు మీద యాతన పెట్టేసామనుకోండి, వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. ఇంకా ప్రేమ మాటలు ఏం లేవా, ఈ సప్లయింగ్ అయినా ఎంతసేపు. పైగా ఈ మధ్య ఒకటి కనిపెట్టారు ఇక్కడ, వంటింటికి హాల్కి మధ్యలో సర్వీస్ విండో, అదొకటి ఇక్కడ భారీ సప్లయర్ అయిపోయింది. ఇక్కడి నుంచే ఇచ్చేయడం. ఇక్కడ ఏంటి సర్వీసు, అందరికి వచ్చిన వాళ్ళ కాఫీ టీలు ఇవ్వాలని ఇది పనా? అసలు మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి వస్తారమ్మా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాఫీ టీల కోసం రారు. ఏదో వేసవకాలం వస్తే మంచినీళ్ళు ఇస్తాం చాలు, చలికాలం వచ్చింది ఇబ్బంది పడదు, కాస్త టీ పెడతాం అప్పుడు, లేదా అక్కర్లేదు కూర్చుని మాట్లాడండి ప్రేమగా. ముందు ఇంటికి రాగానే భర్త చేయాల్సిన పని ఏమిటంటే, ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్య ఉద్యోగం చేస్తున్నా సరే చెయ్యకపోయినా సరే, బాగున్నావా, ఆరోగ్యం అది బాగుందా, మధ్యాహ్నం తిన్నావా, ఏం సరిగ్గా తినావు, ఆవిడ తిన్నా సరే అడగాలి. అది లెక్క. అప్పటికి 3 సార్లు తిన్నా సరే 4వసారి తినమని చెప్పాలి. నీ సొమ్ము ఏం పోయింది చెప్పరాదా? ఓ మాట అంటే ఏం పోయింది? ముందు పలకరింపు. ఇక్కడ ఆఫీసులో మన గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇక్కడ అదే చెబుతున్నాడు, తల్లితో చెప్పుదురు, తనయులకును చెప్పుదురు. వాళ్ళ అమ్మకి చెబుతారు, పుట్టిన పిల్లలకి చెబుతారు. గమనించండి, అందులో ఉండే తేడా. విశ్వనాథ సామాన్యుడు కాదమ్మా, ఈయన లోపల ఎనాటమీ ఉంది, మానవ నిర్మాణ శాస్త్రం ఉంది. ఊరికే చెప్పలేదు ఆయన. ఎందుకు చెబుతారు తల్లికి? కొడుకులకు ఎందుకు చెబుతారు? కూతుళ్ళకి ఎందుకు చెబుతారు? భర్తకు ఎందుకు చెప్పరు? మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి చెప్పరు. అలా ఎందుకున్నామని అడగచ్చు కదా, అడగరు. ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే. భార్య డల్గా ఉంటే అడగచ్చు కదండి. అలా ఉన్నామని అడగచ్చు. అడగాలని అనుకుంటుంది భార్య. కొడుకు అడగాలని అనుకోదు, తండ్రి అడగాలని అనుకోదు, తల్లి అడగాలని అనుకోదు, భర్త అడగాలని అనుకుంటుంది. మరి తనయులకు చెప్పుదురు, చిత్రమైనది స్త్రీ జగత్తు, అతివ దుఃఖము కానీ భర్త అడుగవలయు. భార్య దుఃఖాన్ని గమనించి భర్త అడగాలి. అయితే రాగానే భార్య పరిశీలనగా చూడాలి. ఏదైనా వణుకుతున్నట్టో బాధపడుతున్నట్టో నడకలో తేడా ఏమైంది అని మాట్లాడాలి. అక్కడ తండ్రి అవతారం ఎత్తాలమ్మా భర్త కాదు, తండ్రి అవతారం ఎత్తాలి. ఓ తండ్రి కూతుర్ని పలకరించినట్టే పలకరించాలి. వాడు పొంగిపోతారు వెంటనే. ఆయనకి ఏమిటో నా మీద ఎంత ప్రేమ, అలా పట్టించుకుంటారా అని అడుగుతారు. అంటే పరమానందంగా ఉంటుంది. ఎందుకని ఇలాగా ఎనాటమేం చెబుతున్నా? తల్లితో చెబుతారు, కొడుక్కి చెబుతారు. తల్లి శరీరం నుంచి తను వచ్చింది, తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు. అక్కడ సహజమైన బంధం ఉందమ్మా. భార్యాభర్తల భత్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే. 25 ఏళ్ళు వారు ఎక్కడో పెరిగారు, 25 ఏళ్ళు వీరు ఎక్కడో పెరిగారు. వీళ్ళిద్దరినీ క్యాటరింగ్ వాళ్ళు కళ్యాణ మంటపాలు కలిపాయి. ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే పోతుందమ్మా, చెప్పలేము. ఊరికే ఉండడం కాదు. అక్కడ ఉంటుందంటే ఫివికాల్ రాసుకొని కూర్చోవడం కాదు. ఇక్కడ మనస్సులో ఉండాలి.
అది పెంచుకోవాలి, రోజూ పెంచుకోవాలి. నా భార్య గురించి నేనేం చేశాను, నా భర్త గురించి, ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం, భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా. ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేశామా, ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడామా చాలు, ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే. ఆవిడ దానికి సంతోషిస్తుంది. ఈయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి, కావ్యాలు రాశారు, అవార్డులు వచ్చాయి కాదు, ఆ అన్ని సభలలో ప్రత్యేకించి సన్మానాలు జరిగినటువంటి విశేషమైన సభల్లో భార్య మనతో ఉండవలసిందే ఖచ్చితంగా. ఆవిడకి జరిగాకే నాకు జరగాల గౌరవం అనేది, అప్పుడే అనుబంధం బాగుంటుంది. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పాడు, ఆ తల్లి కడుపు నుంచి బయటపడింది అది సహజ బంధం, ఎలా ఉన్నా వదిలేస్తారు. తన కడుపు నుంచి పిల్లలు బయటపడి అది కూడా సహజ బంధం, అది ఎలా ఉన్నా పట్టించుకోరు. భార్యాభర్తల బంధం కృత్రిమం అంటే కృత్రిమం, నిజం అంటే నిజం. మనం చెప్పలేం, మీరు చేసుకుంటే బాగుంటుంది, పెంచుకుంటే లేత తెగిపోతుంది, బయటికి తెక్కపోవచ్చు. 60 ఏళ్ల బట్టి మేము కలిసిన్నాం, మీరు కలిశారమ్మా, మీ మనస్సులు కలిసి లేవు. ఎందుకంటే ఆవిడని బలకరిస్తే ఆయన మీద నేరాలు చాలా వస్తున్నాయి, ఆయన్ని బలకరిస్తే మొత్తం ఆవిడ మీద కాదు స్త్రీ జాతి మీదే నేరాలు వస్తున్నాయి. మగాళ్ళు బలకరిస్తే అలాగే. ఇంకా ఆడది ఎంత కోపం వచ్చినా భర్త మీదే నేరం చెబుతున్నాం, మగాళ్ళు అందరినీ అందం. కానీ మగాడు ఎలాంటి వాడు అంటే మగాడిగానే చెబుతున్నా, 4 మనుషులు బడ్డీ కొట్టు దగ్గర మగాళ్ళు ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా, అసలు బుద్ధి వెనకాల ఉంటుందని అంటే వీడికి మొత్తం స్త్రీ జాతి. ఆయన వాళ్ళకి వెనకాలైనా ఉంది, సంతోషించాలి, మనకు ఎక్కడా లేదు అసలు బుద్ధి. మొత్తం ఆడవాళ్ళని తిట్టమేనండి, ఎందుకంత అవసరం? అందరూ అలా ఉంటారా? ఉంటే మీ ఆవిడ ఉండొచ్చు, మా ఆవిడ ఉండొచ్చు, దేశంలో అందరూ అలా ఉండరే. అసలు ఒక మనిషి దోషాన్ని మొత్తం జాతికంతటికి ఎలా ఆపాదిస్తూ ఉండి, ఎప్పుడు దోషాన్ని తగ్గించాలి, మంచిని పెంచి మనం ప్రచారం చేయాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ కులాన్ని మొత్తం అనకూడదండి. ఆ కులంలో వీడు జడబుట్టాడు రా, అందరూ మంచివాళ్ళే, వీడే ఎలా ఉన్నాడు అంటే ఆ కులం వాళ్ళు కూడా మనకు మిత్రులు అవుతారు. అంతేకాని వాడు 10,000 ఎగ్గొట్టాడు కదా, ఈ క్యాస్ట్ వాళ్ళందరూ ఇంతే ఉన్నాం అనుకో, విజయవాడలో కాపు కాసి బ్యారేజ్ మీద కొట్టేస్తారు పట్టుకుని, క్యాస్ట్ ఫీలింగ్ అంతా వచ్చేసి. ఇప్పుడైతే కుల సంఘాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, మొత్తం కాపు కాసేస్తారు, మన కులాన్ని అన్నాడు పట్టుకోండి అంటారు. మంచిని పెంచండి కులం వారీగా, చెడు ఉందనుకోండి వ్యక్తిపరంగా తగ్గించండి, అప్పుడు సమాజం బాగుంటుంది ఖచ్చితంగా. భార్య విషయం, భర్త విషయం కూడా అంతే. నీ భర్త నీకు అన్యాయం చేస్తే అతన్ని అనమ్మ, మగవాళ్ళందరూ అలా ఉండరు. అలాగే భార్య ఏదో తేడా వచ్చింది, భార్య నన్ను ఆవిడను మొత్తం ఆడాలంతానే అన్నది, దీనికి అందరూ చేరే. ఈ బంధం పెంచుకుంటే పెరుగుతుంది, లేకపోతే తగ్గిపోతుంది. అందుకని భార్య విషయంలో ఉండవలసిన విధానాన్ని సరిగ్గా వాలి సీతారాముల కథ అరణ్యవాసంలో చెబుతూ, సీతాదేవిని కాకి పొడుస్తుంది, గాయం అవుతుంది, నెత్తురు వస్తుంది. విచిత్రం ఏంటంటే రాముడు అడిగే వరకు చెప్పదు, నెత్తురు గారిపోతున్నా సరే ఇలా బయట కప్పేసుకుని కప్పేసుకుని నెత్తురు కూడా కారిపోతుంటే పర్వాలేదు, విశ్రాంతి తీసుకోండి. అదేమిటి ఏదో నెత్తురు కారుతున్నట్టుంది, అన్న బయట ఆయన తొలగించి చెయ్యి పెట్టి అడిగి ఏమిటని అడుగుతాడు. అప్పుడు ఈ కాకాసురుడు విషయం చెబుతుంది. ఆ సందర్భంలో విశ్వనాథ రాసిన పద్యం ఇది. అతివ దుఃఖము గని భర్త అడుగవలయు చెప్పగయ్యే తప్పనప్పుడు చెప్పుద్దురది. ఇక ఆయన ఏమిటి అక్కడ ఎర్రగా ఉంది, తెల్లచీర కదా, ఎర్రగా ఎందుకుంది, ఏం చెప్పవేంటి, నాకు ఏం చెప్పవసరం, ఏమైపోతావు, ఆరోగ్యం గురించి ఏం శ్రద్ధ లేదా అంటే, ఏదో కాకి వచ్చి పొడిచింది అనేసరికి రాముడికి ఎంత కోపం వచ్చిందంటే బ్రహ్మాస్త్రం వేశాడు కాకి మీద. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే మాట అక్కడి నుంచి వచ్చింది. కాకైనా పిచ్చుకైనా ఒకటే, చిన్న పక్షి, దానికి బ్రహ్మాస్త్రం అనవసరం, కానీ వేసాడు. ఒళ్ళు మండింది. అంటే భార్యకి ఏమన్నా జరిగితే రాముడికి అంత కోపం వస్తుందమ్మా. దట్ ఈజ్ ఇండియా, అది అనుబంధం. అంటే దెబ్బకి ఆ కాకి 3 లోకాలు పరిగెట్టింది, బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు నేను రామభక్తుడిని, నేనేం చేయలేను అన్నాడు. నా అస్త్రం ఆయన ముందు పనిచేయదు. కైలాసానికి వెళ్ళాడు శివుడు, నేను శ్రీరామ రామ రామేతి అని మంత్రం చదువుతూ ఉంటానమ్మా, నేనేమీ చేయను అన్నాడు. చివరికి వచ్చి రాముడు కాళ్ళ మీద పడింది, సీత కాళ్ళ మీద పడమని చెప్పాడు. పోన్లేండి, వదిలేయండి, మంచిది, రామబాణం వృధా కావడానికి వీల్లేదు, ఏదైనా ఇచ్చేయిందా. ఒక కన్ను ఇచ్చింది. అప్పటి నుంచి కాకి ఏకాక్షి అని పేరు వచ్చింది. ఒకటే కన్ను ఉంది, ఒంటికంటితో మిగిలింది. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు జరిగిందంటే భార్య పట్ల భర్త ఉండాల్సిన విధానం.